ఒక్కసారి ఒకసారి సినిమా ఎలా ఉంది మేడం? ఒక్కసారి మేడం సినిమా ఎలా ఉంది? చాలా బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుంది, ఎక్కడ లాగ్ లేదు, సూపర్, సింప్లీ సూపర్ అండి. మేడం సినిమా ఎలా ఉంది? బాగుంది, సినిమా చాలా అంటే చాలా బాగుంది. పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. రంగస్థలాన్ని మించింది పర్ఫార్మెన్స్. లాస్ట్ ఒక క్లైమాక్స్ ఒక హాఫ్ అన్ అవర్ ఏడిపించేస్తారు. చాలా బాగుంది. చూడండి, ఫ్యామిలీతో చూడండి. బ్లాక్ బాస్టర్ సినిమా, బ్లాక్ బాస్టర్. ఒకసారి చూడండి, ఫ్యామిలీ చూడండి. కంబ్యాక్ ఏంటండి, బ్లాక్ బాస్టర్. ఆరామ్సే చూడండి. చరణ్ ఈజ్ బ్యాక్. చాలా గట్టి కొట్టారు, చాలా అంటే చాలా గట్టి కొట్టారు. చాలా అంటే చాలా బాగుంది. రామ్ చరణ్ ఈజ్ బ్యాక్. అలా పెద్ద మూవీ, ఒక డిఫరెంట్ సినిమా, ఒక స్టోరీ కథ తగ్గట్టు ఎలా తీసుకోపోయి డైరెక్టర్ గారు అలా తీసుకోపోయిండు. అంటే కొంతమంది నచ్చవచ్చు, కొంతమంది నచ్చకపోవచ్చు. నాకు అది నచ్చింది అన్న. ఎందుకంటే ఒక ఆయన కష్టపడతాడు, అంటే ప్రజల కోసం ఒక ఊర్లో ఇది కావాలని పోరాడతాడు, కొట్లాడతాడు, సాధించి చూపిస్తాడు. దట్ ఈస్ హీరో అని చెప్పొచ్చు. ఏదైనా మనకి ఏదైనా కావాలని కొట్లాడతాం, ఇది లేకపోతే కావాలని కొట్లాడతాం. సో అదే ఒక మెసేజ్ ఇది సినిమాలో. కానీ సినిమాల క్యారెక్టర్ తగ్గట్టు, స్టోరీ తగ్గట్టు డైరెక్టర్ గారు ఎలా తీసుకోవాలో తీసుకోపోయారు. ఎక్కడ కూడా బోరింగ్ లేదు. అంటే కొంతమందికి ఎక్కవచ్చు, ఎక్కకపోవచ్చు, అంటే అర్థం కావచ్చు, కానీ అర్థం చేసుకుంటే చాలా బాగుంటుంది. ఛానల్ తర్వాత ఒక మంచి కథ పడ్డది. అంటే ఒక ఫ్యామిలీ ప్రకారంగా ప్రతి ఒక్కరు చూసేటట్టు ఒక ఎంజాయ్మెంట్ ఉంటుంది సినిమా. డ్యాన్స్ కానీ, యాక్టింగ్ కానీ, రామ్ చరణ్ క్యారెక్టర్ కానీ చాలా బాగుంది. ఇవ్వలేదనుకున్న ఫ్యాన్స్ మాత్రం నచ్చింది అన్న సినిమా. అంటే ఒక్కొక్కరు ఫ్యాన్స్కి ఎట్లుంటే తెలియదు. మాకైతే సినిమా అయితే నచ్చింది. రామ్ చరణ్ క్యారెక్టర్ తగ్గట్టు. అంతకుముందు మొగదిరాలు ఎలా చేసిన యాక్టింగ్, రంగస్థలం అంతా బాగా చేసిండు. దీని తర్వాత మళ్ళీ పెద్దలు అంతా బాగా చేసిండు. అంటే క్యారెక్టర్ తగ్గట్టు తీసుకోపోయింది డైరెక్టర్ గారు. ఇంకోటి ఏ రెహమాన్ గారు మ్యూజిక్ మాత్రం కథకి ఎలా తీసుకోపోయి మ్యూజిక్ అలా తీసుకోపోయింది. స్టోరీ తగ్గట్టు ఏ రెహమాన్ గారు సూపర్ చేసిండు. అంటే ఎక్కడ కూడా బోరింగ్ లేదు. మేము చెప్పాలంటే మన బుచ్చిబాబు గారు యాక్సెప్ట్ సార్, ఎందుకంటే చాలా డిఫరెంట్ గా తీసుకుపోయారు సినిమా. ఎక్కడ కూడా బోరింగ్ లేదు. ఇంకోటి మన జగపతి గారు యాక్టింగ్ కూడా చాలా బాగుంది. శివరాజ్ కుమార్ గారు క్యారెక్టర్ తగ్గట్టు సూపర్ చేసిండు. ఎక్కడ కూడా మనకి బోరింగ్ లేకుండా ఈ సినిమా రేపన్నాడు గుర్తు పెట్టుకుంటూ చేసిండు. ఇది చాలా ఇన్స్పిరేషన్ సినిమా అని చెప్పొచ్చు. చాలా బాగుంది సినిమా. కథ కూడా ఎక్కడ పోలే, అర్థం చేసుకోవాలి మెయిన్ సినిమా. ప్రతి స్టోరీలు ఒకలాగా రావు. ప్రతి ఒక్క స్టోరీ ఒక డిఫరెంట్ వస్తుంటాయి. మనం ఒక స్టోరీ తగ్గట్టు స్టోరీ లెక్క చూసుకోవాలి. అంతే, మనం ప్రతి ఒక్క స్టోరీ అర్థం చేసుకోవాలి. అంతేగాని అర్థం చేసుకోకుండా వేస్ట్. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్, ఎక్కడ కూడా బోరింగ్ లేదు. ఈ కథ, ఈ సినిమా గుర్తుపెట్టండి. రంగస్థలం ఎంత యాక్టింగ్ చేసిండో బాగా రామ్ చరణ్ గారు దానికన్నా బాగా చేసిన యాక్టింగ్. మెగా ఫ్యాన్స్ కి ఇది ఒక మంచి ఇన్స్పిరేషన్. చిరంజీవి గారు ఈ సినిమా చూస్తే మనం చాలా మెచ్చుకుంటారు. ఎందుకంటే ఆయన ఎంత కష్టపడ్డాడు ఈ సినిమాలో. రామ్ చరణ్ గారు అంత బాగా చేసిండు. మన రామ్ చరణ్ గారు సినిమా చాలా బాగుంది. పెద్ద టైటిల్ ఎలా ఉందో టైటిల్ దగ్గర న్యాయం చేసిండు. ఇంకా జర బాగుంటే సినిమా ఇంకా బాగుంటుండే. సినిమా మాత్రం హైలైట్. ఛానల్ తో ఒక కథ స్టోరీ ఛానల్ తో పడ్డది. బాగుంది సినిమా. ఇది ఒక బ్లాక్ బస్టర్. జై మెగాస్టార్. అరే భాస్కర్, రామ్ చరణ్ కి ఇయాలి ఆస్కార్. నిజంగా చెప్తున్నా, రామ్ చరణ్ గారి వర్మన్ పర్ఫార్మెన్స్, క్రికెట్, కుస్తీ, రన్నింగ్ కావాల్సింది గోల్డ్ మెడల్ కాదు, గోల్డెన్ హార్ట్ కావాలి. నిజంగా అసలు రామ్ చరణ్ గారి డెడికేషన్, హార్డ్ వర్క్ ఇందులో నిజంగా చెప్తాను. రామ్ చరణ్ గారికి ఆస్కార్ అయితే ఇవ్వాలి. ఫస్ట్ అసలు సినిమాకి అవసరం లేదనిపించింది, కానీ ఒక్క సీన్ లో ఎందుకు జాన్వీ కపూర్ ని పెట్టారనేది నిజంగా మంచి మెసేజ్, మంచి స్టోరీ. నిజంగా అసలు డైరెక్టర్ ఎట్లా ఆలోచిస్తుండో నాకైతే అర్థమైతలేదు. సూపర్ తీసిండు మూవీ అయితే. లాగ్ లేదు, బ్యాగ్ లేదు, ఇంకా స్కూల్ స్టార్ట్ కాలేదు. లాగ్ లేదు, బ్యాగ్ లేదు. నంబర్ 1 సినిమా. ఎవరు ఆడొకడు పుష్ప సినిమాలు ఉంటాడు, ఆ సినిమాలో లంగాయి సినిమాలో దొంగ. వాడు హీరో కాలిర కొడతాడు, వాని కావచ్చు. ఇవన్నీ ఎట్లా ఉన్నాయి? సాంగ్స్ కూడా బాగున్నాయి. ఓవరాల్ గా మేడం మూవీ ఎలా ఉంది? మేడం ఒక్క మాట. మేడం సినిమా ఎలా ఉంది? ఒకసారి రామ్ చరణ్ పెర్ఫార్మెన్స్ బాగుంది. లాగ్ అనిపిస్తున్నారు చాలా మంది. 3 అవర్స్. మరి ఈ జనరేషన్ అయితే 3 అవర్స్ ఎక్కువ వాళ్ళకి. మా జనరేషన్ పర్లేదు. యాక్షన్ బాగుంది. చెప్పండి. కాన్సెప్ట్ బాగుంది. డ్రాగ్ అయినా పర్వాలేదు, బాగుంది. రామ్ చరణ్ గారి యాక్టింగ్ ఎట్లా ఉంది? ఎక్సలెంట్, బాగుంది. సో స్టోరీ పరంగా అదంతా చూసుకుంటే స్టోరీ పరంగా కూడా చాలా బాగానే ఉంది. కొద్దిగా అక్కడక్కడ కొంచెం డ్రాగ్ అయినా సూపర్ బాగుంది పిక్చర్. హీరోయిన్ కి అంత సీన్స్ ఇవ్వలేదు, కానీ చాలా బాగా చేస్తున్నారు. ఉన్న సీజన్ ఓ మై గాడ్, ఏడుపు వస్తుంది మీరు చూసేటప్పుడు, ఏడుపు వచ్చేస్తుంది. లేదు, చాలా బాగుంది. మీరు ఒకసారి చూడండి. చాలా బాగుంది.
చాలా బాగుంది. ఈ గేమ్స్ ఇవన్నీ మనం చూడం కదా, ఇప్పుడు చూసి తెలుసుకుంటుంటే చాలా బాగా అనిపిస్తుంది. చాలా బాగుంది, బాగా చేశారు. రామ్ చరణ్ యాక్టింగ్ ఎట్లుంది? ఎంజాయ్ చేసినా? సాంగ్స్ ఎట్లున్నాయి? అన్ని బాగున్నాయా? యాక్టింగ్ చాలా బాగుంది, డాన్స్ బాగుంది, ఎక్సలెంట్. స్టోరీ ఎలా అనిపించింది? చాలా బాగుందమ్మా, రామ్ చరణ్ గారి లుక్స్ కావచ్చు, చాలా చాలా బాగుంది. ఏ స్పోర్ట్స్ బాగా ఆడారు రామ్ చరణ్ గారు? అన్ని బాగా ఓవరాల్ గా హిట్ మూవీ అని చెప్పుకోవచ్చా? హిట్ మూవీ అమ్మా. చాలా బాగుంది, సినిమా చాలా బాగుంది. రామ్ చరణ్ అలా చేశారు. ఏం నచ్చింది? రామ్ చరణ్ ఎక్సలెంట్ గా చేశారు. చాలా సేపు ఉన్నారు కదా సినిమా. అవును, చాలా అంత బోర్ కొట్టింది ఏమన్నా? బోర్ కొట్టింది? జాన్వీ కపూర్ లేదు, అస్సలు లేదు. చాలా ఎక్సైటింగ్, సాంగ్స్ బాగున్నాయి, చాలా ఎక్సైటింగ్ ఉంది మూవీ. క్రికెట్, కుస్తీ, రన్నింగ్ వీటిలో ఏ ఆట నచ్చింది నీకు ఎక్కువ? నాకు క్రికెట్ ఎక్కువ క్రికెట్ నచ్చింది. నచ్చిందా? బాగా షాట్స్ బాగా కొట్టారా? డాన్స్ ఎలా ఉంది రామ్ చరణ్, జాన్వీ కపూర్? చాలా బాగుంది. ఎలా అనిపించింది? అంటే చాలా ఎమోషన్స్. రామ్ చరణ్ పర్ఫార్మెన్స్, చాలా బాగుంది. స్టోరీ, స్టోరీ నాకు నచ్చింది. మీకు ఏ సాంగ్ నచ్చింది మూవీలో ఎక్కువ? చిక్కిరి సాంగ్. ఒక లైన్ పాడతారా మరి? ఓవరాల్ గా హిట్ మూవీ అని చెప్పుకోవచ్చా? జాన్వీ కపూర్ గారి పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? బాగానే ఉంది. ఐ మీన్ రామ్ చరణ్ చాలా బాగుంది. వాళ్ళిద్దరు కెమిస్ట్రీ ఎలా అనిపించింది? ఎట్లా అనిపించింది అండి పెద్ద మూవీ? చాలా బాగుంది. డైరెక్షన్ ఎలా అనిపించింది? డైరెక్షన్ అంతా బాగుంది. అంటే మీకు ఏం నచ్చింది మేడం మూవీలో? రామ్ చరణ్ యాక్టింగ్ చాలా బాగుంది. అంటే చాలా మంది ఏమంటున్నారు అంటే ల్యాగ్ ఉంది మూవీ అన్నట్టుగా అలా మాట్లాడుతున్నారు. ఏం లేదు, బాగుంది, చాలా బాగుంది. అంటే బుచ్చిబాబు గారి రిమార్క్ ఏమన్నా కనపడింది? అలా ఏం లేదు, ఉప్పయ్య తీసిన మూవీ డైరెక్టర్ లా లేడు, ఓకే. చాలా బాగుంది. తన స్కోప్ ఏమంత లేదు, నార్మల్ గానే ఉంది. ఆడి గెలిచి ఒక ఊరి కోసం ఎంత కలిసి ప్రతి యూత్ కి, చిన్న పిల్లలకి, పెద్దవాళ్ళకి భయ నేను కూడా ఇన్స్పిరేషన్ అయ్యే భయ. నాకు కొట్టుంది, జిమ్ చేసి బాడీ పెంచాలని కోరిక వచ్చింది. పెద్ద పైన పొడతామా ఏంటి మళ్ళీ? పెద్ద నిజంగా చెప్తున్నా బ్రో, రాసి పెట్టుకోండి, నేషనల్ అవార్డు పక్కా. పుష్ప ఎన్ని రికార్డ్స్ గురించి నేను మాట్లాడు. రామ్ చరణ్ ప్రతి ఒక్క ఫ్యాను దగ్గర వేసుకుంటాడు భయ్యా. సూపర్ అని చెప్పు. సూపర్ అని చెప్పనండి, అంతేం లేదు, యావరేజ్. ఓకే మేడం. మేడం ఒక్క మాట. సూపర్ సూపర్. సూపర్ సూపర్. అంతా విలేజెస్ కి రిలేటెడ్, అంతా చాలా డిఫరెంట్ గా ఉందండి. విలేజ్ రిలేటెడ్ అంతా అస్సలు లేదు. మీకు ఒక్క సీన్ అదిరిపోయింది, అసలు మీకు కళ్ళు చదివిపోతాయి, అసలు అట్లుంది సినిమా. సూపర్ 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 బ్లాక్ బస్టర్, అసలు మామూలుగా లేదు. సాంగ్స్ చాలా బాగున్నాయండి, ఎమోషనల్ అన్ని 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 ఉన్నాయి సినిమాలో, ప్రతి ఒక్కటి ఉన్నాయి, అన్ని చాలా బాగున్నాయి. 1 man షో అంత మ్యాక్స్, రామ్ చరణ్ అంతా 1 man షో సినిమా అంతా. దేని దాందే అండి, దానికి దీనికి పోల్చడం ఉండదు, ఏ సినిమా దాందే. ఓవరాల్ గా బ్లాక్ బస్టర్. రేటింగ్ 10/10. అటువంటి ధైర్యం చేయరు. అటువంటిది బుచ్చిబాబుని హ్యాట్సాప్ చెప్పాల్సిన అవసరం. జాన్వీ కపూర్ ఆనాటి శ్రీదేవి, జగత యోగవీరుడు అతిలోక సుందరిలో ఆనాటి శ్రీదేవి గారు, చిరంజీవి గారు ఎంతైతే అద్భుతంగా నటించారు, అద్భుతంగా డాన్స్ చేశారు, ఈనాడు జాన్వీ కపూర్ రామ్ చరణ్ అదే చూసాం అనమాట. ఆమె ఎంతవరకు క్యారెక్టర్ చేయాలా, ఎంతవరకు డాన్స్ చేయాలా, ఎంతవరకు ఆమె పాత్ర పోషించాలా, తన భర్త లేకపోయినా పెళ్లి చేస్తున్నా తెలిసి కూడా తనంతట స్వయంగా తన తాళి కట్టుకోవడం ఏదైతే. ఒకే ఒక మాట చెప్తా, సినిమా చాలా బాగుంది. ఇలాంటి సినిమా చూడడానికి మళ్ళీ కొడతామా ఏంటి? చాలండి, థ్యాంక్ యూ అండి. చాలా బాగుంది, స్పోర్టివ్ గా ఉంది. సూపర్. బేసిక్ గా చెప్తున్నాను కదా, స్టార్టింగ్ టైటిల్ కట్ పడింది మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అని, బయటికి వచ్చేటప్పుడు మెగా స్టార్ రామ్ చరణ్. బాగుంది. రామ్ చరణ్ డాన్స్ చాలా బాగుంది, బట్ కొంచెం లాగ్ ఉంది. మరో గేమ్ చేంజర్ లా ఉంది. రామ్ చరణ్ యాక్టింగ్ ఎలా ఉంది? రామ్ చరణ్ యాక్టింగ్ చాలా బాగుంది, అండ్ జాన్వీ కపూర్ చాలా బాగుంది, లైక్ వెరీ గ్లామరస్ అండ్ ఆల్, బట్ లాగ్ ఉంది.
స్టోరీ చాలా బాగుంది. మేబీ బుచ్చిబాబు కాకుండా ఇంకా ఎవరైనా తీసుకుంటే ఇంకా బాగుంటుంది. స్పోర్ట్స్ ఒక్కటే పెట్టుంటే బాగుంటుండే, మధ్యలో పాలిటిక్స్, డ్రామా, రిలేషన్షిప్ అన్ని తీసుకొచ్చారు. పర్లేదు, ఇంకొంచెం బెటర్ గా ట్రై చేసి 6. లవ్ స్టోరీ పెద్దగా ఏం లేదు, ఫస్ట్ హాఫ్ లో కొంచెం కొంచెం ఉంటుంది. చెప్పలేము, బట్ డాన్స్ అయితే చాలా బాగుంది, యాక్టింగ్ బాగుంది. చూడటానికి మాత్రం చాలా గ్లామరస్ గా ఉంటాయి జాన్వీ కపూర్. యాక్టింగ్ మేబీ బెటర్ రోల్స్ ట్రై చేయొచ్చు, ఇంకా బెటర్ గా చేసి ఉండొచ్చేమో. మొత్తం స్పోర్ట్స్ కి రిలేటెడ్ గా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఉంటే బాగుంటుండే. అంత జడ్జ్ చేసే అంత లెవెల్లో ఆడియన్స్ లేరు, బట్ గుడ్ షో, పర్లేదు. మరో గేమ్ చేంజర్ లా ఉంది. బాయ్ బాయ్. నిజంగా నా బూత్ తో నా భవిష్యత్ అన్నట్టు ఉంది. ఇప్పుడు అందరు హీరోస్ మాస్ మూవీస్ వైపే చూపిస్తున్నారు. మరి ఇది మీరు చూస్తే ఒక్కసారి థియేటర్ కి వెళ్ళి చూస్తే కెవ్వు కేకండి. అసలు రామ్ చరణ్ గారు నాకైతే నిజంగా లిటరల్లీ చెప్తున్నాండి, అసలు నాకు నిజంగా చెప్పాలంటే ఫస్ట్ లో స్టార్టింగ్ మాటలు కూడా రాలేదు. లిటరల్లీ ఏడిపించేశారండి, రామ్ చరణ్ గారు బాగా ఏడిపించారండి. అసలు పిఠాపురం ఎమ్మెల్యే గారు తాలూకా మెగాస్టార్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు. మెగా అదే పుత్రుడు, అదే కొడుకు పుట్టంగానే అది గొప్ప కాదు, వాడు పెరిగి ప్రయోజకుడు అయితే గొప్పదని అలా అది ప్రూవ్ చేశారండి. ఇది నిలబెట్టడం కాదండి, ఎక్కడికో తీసుకెళ్లిపోయారు. చిరంజీవి మెగాస్టార్ పేరుని ఎక్కడికో తీసుకెళ్లిపోయారు రామ్ చరణ్ గారు. నిజంగా చెప్తున్నా, సూపర్ డూపర్ హిట్ మూవీ అండి, నేషనల్ అవార్డ్ విన్నింగ్ మూవీ ఇది. అయితే బాగలేని వాళ్ళకి నేను చెప్తున్నా, నెగిటివ్ కామెంట్స్ నిజంగా నేను కూడా హీరోయిన్ విషయంలో కొంచెం నేను కూడా వాళ్ళ ఎక్స్పోజింగ్ లేకుండా ఉంటే బాగుండు అనుకున్నా. కానీ వచ్చి చూసిన తర్వాత హీరోయిన్ కూడా ఒక సర్పంచ్ కూతురు పొగరగా ఎట్లా ఉండాలో అలా చూపించారు. చాలా నీట్ గా ఉంది, చాలా క్లాస్ గా ఉంది. నిజంగా చాలా మంచి సినిమా. ప్రతి ఒక్క స్పోర్ట్స్ మ్యాన్ చూడాల్సిన సినిమా ఇది. స్పోర్ట్స్ మ్యాన్ కూడా ప్రతి ఒక్కళ్ళు చూసి ఇన్స్పైర్ అయ్యాల్సిన మూవీ ఇది. నేషనల్ అవార్డు విన్నింగ్ మూవీ. నేను చెప్తున్నా, బుచ్చిబాబు గారు పిఠాపురం ఎమ్మెల్యే గారు తాలూకా మీరే కాదు, నేను కూడా అలాగే మీరు అది నిలబెట్టుకున్నారు, అది ప్రూవ్ చేశారు. మన జైన సైనికులు అందరం ప్రూవ్ చేశాము. ఈ రోజు చూసి ప్రతి ఒక్కళ్ళు, నేను అందరికి ఫోన్ చేసి చెప్పాను, ప్రతి ఒక్కరికి చెప్తాను, మూవీ చూడాల్సిందే. ఇరగదీస్తారండి మూవీ. నేనైతే చెప్తున్నాను, ఎక్కడ తగ్గేదే.